Hello everyone. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకి ఆర్ఆర్బీ నుంచి అయితే జూనియర్ ఇంజనీర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. రీసెంట్గానే రిలీజ్ చేశారు. సుమారుగా చూసుకుంటే మనకి 8,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని కలిపి, అన్ని కేటగిరీస్ కలిపి. ఆ షెడ్యూల్ అంతా కూడా మనకి స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లో ప్రతి పాయింట్ కూడా మనం చూసుకుంటే, మన ప్రిపరేషన్ కూడా ప్లానింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు. ఎందుకంటే జూనియర్ ఇంజనీర్ పోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ మంచి పోస్ట్ అనమాట. సో జూనియర్ ఇంజనీర్ తర్వాత సీనియర్ ఇంజనీర్స్ ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి, పే స్కేల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా అంటే నాకు తెలిసినంత వరకు 2016లో వచ్చింది నోటిఫికేషన్, తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. కాబట్టి అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఏమైనా ప్యాటర్న్ అయినా చేంజ్ చేశారా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా ఉంది, ఎలా ఉందన్నది కూడా ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కాబట్టి వేకెన్సీస్ బేస్ చేసి కూడా చూసుకోండి. వేకెన్సీస్ బేస్ చేసుకొని 17 మనకు ఉన్నాయి కాబట్టి, జోన్స్ ఉన్నాయి కాబట్టి, మీ ఏ జోన్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. జోన్స్ పోస్ట్ లేని నాటుకు మీరు పెట్టినా నో యూజ్ అనమాట. మార్క్స్ వచ్చినా కానీ మీకు జాబ్ రాదు. కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఆ జోన్స్ మీరు అప్లై చేసుకోండి అనమాట. సరే, ఇక్కడ మనకి వీడియో గాని ఒకసారి గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్‌లో మనకి 3/2024 ఎంప్లాయీ నోటిఫికేషన్స్ అని రిలీజ్ చేశారు. మనకి వేకెన్సీస్ అంటే పోస్ట్స్ వచ్చేసరికి జూనియర్ ఇంజినీర్ కింద, అలాగే డిపార్ట్మెంట్ అంటే డిపోట్ అనమాట, మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటరలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటరలాజికల్ సూపర్వైజర్. ఈ కేటగిరీస్ అయితే మనకి పోస్ట్ వేకెన్సీస్ ఎక్కువ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి ఆన్లైన్ ఓపెనింగ్ అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే మనకి జూలై 30 నుంచి స్టార్ట్ చేశారు. ఎండింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, క్లోజింగ్ డేటు ఆగస్టు 29 వరకు ఇచ్చారనమాట. సుమారుగా 30 డేస్ 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోడిఫికేషన్ అయినా చేసుకోవాలనుకుంటే మాత్రం అంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు అయితే టైం ఇచ్చారు. సుమారు 9-10 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు. మన ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి 1 మంత్ టైం ఇచ్చారు. అదేవిధంగా కరెక్షన్ అయినా చేసుకోవాలంటే 10 డేస్ వరకు టైం అయితే ఇచ్చారు. కాబట్టి అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అంతా కూడా టైం ఉంది కాబట్టి అందరూ కూడా క్యాస్ట్ సంబంధించినవి అవ్వచ్చు. అదేవిధంగా మనకి ఇందులో వేకెన్సీస్ అంటే రిజర్వేషన్ ప్రకారంగా గవర్నమెంట్ అడిగిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్స్ లేకుండా చేయండి. ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అడుగుతుందనమాట. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిఫాల్ట్‌గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ ప్రీఫిల్ డేటా అనేది ఎనేబుల్ అవుతుంది. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్వర్డ్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది మీరు దానికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌కి మూవ్ అవుతారు. సరే, ఇక్కడికి మనం నెక్స్ట్ మనకి కేటగిరీ చూసినట్లయితే 2 టైప్స్ కింద కేటగిరీస్ కింద డివైడ్ చేశారు పోస్టులని. ఫస్ట్ కేటగిరీ కింద చూసుకుంటే మాత్రం కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటరలాజికల్ సూపర్వైజర్ తీసుకుంటే ఓన్లీ గోరఖ్పూర్ మనకి జోనే ఇచ్చారు. పే స్కేల్ వచ్చేసరికి మనకి 44,900. ఏజ్ వచ్చేసరికి 18-36 ఇయర్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ కేటగిరీ రిజర్వేషన్ వారు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అంటే 5 ఇయర్స్ అని మెన్షన్ చేసినట్టు యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్, డిపోట్ మెటీరియల్ అండ్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటరలాజికల్ అసిస్టెంట్ చూసుకుంటే మాత్రం పే స్కేల్ తీసుకున్నాం అనుకోండి 35,400 అనమాట. ఏజ్ వచ్చేసరికి 18-36 ఇయర్స్ ఇచ్చారు. టోటల్ చూసుకుంటే మనకి 7,934 అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హ్యూజ్ నోటిఫికేషన్, అందరూ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ప్లానింగ్ చేసుకుని ప్రిపేర్ అయితే మాత్రం కొట్టడం ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు హాల్ టికెట్లు మెన్షన్ చేస్తారు. మీరు ఆన్లైన్ హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలని. అదేవిధంగా మీకు తెలిసిన ఇన్స్ట్రక్షన్స్ ఇది. అంటే క్యాండిడేట్స్ మీకు అప్లై చేసేటప్పుడు ఓటీపీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మిస్టేక్స్ ఏమి ఉండకూడదని దాని మీనింగ్ అంతే. ఒకసారి మీరు చూడొచ్చు. ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ సంబంధించి ఓబీసీ అవ్వచ్చు. రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అక్కడ నెంబర్ అడుగుతారు. ఆ నెంబర్ కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ డ్యూరేషన్ టైం కూడా అడుగుతుంది. ఆ టైం కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ ఉండవు అనమాట. హోల్డ్లో పెట్టకుండా ఉంటారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా గమనించుకోండి.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ ఆల్రెడీ చెప్పాము 18-36 ఇయర్స్. స్కేల్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే మాత్రం సెవెంత్ పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా 35,400 వచ్చేసరికి జూనియర్ ఇంజినీర్ పే స్కేల్ అనమాట. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి 2 స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ జనరల్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ చెక్ చేస్తారనమాట. ఫాలోవర్డ్ బై ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ కట ఉండదు. సో 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్‌లో మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మాత్రం మీకు మీ జోన్ మీరే ఎలకేట్ చేసిన వారికి రోస్టర్ విధానంలో మీకు పోస్ట్ అయితే ఎలకేట్ చేస్తారనమాట. ఓకే. జస్ట్ ఇది. అంటే మనకి మార్క్స్ వచ్చేసరికి నార్మలైజ్డ్ ప్రాసెస్‌లో అయితే చెక్ చేస్తారండి. అంటే స్టేజెస్ 1, స్టేజ్ 2 అని కింద అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అంటారు. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అలాగా షిఫ్ట్ 4 డేస్‌కి 4 పెట్టారు అనుకోండి. పేపరు అన్నది ఒక షిఫ్ట్ ఈజీగా రావచ్చు. ఒక షిఫ్ట్ కష్టంగా రావచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నార్మలైజేషన్ మెథడ్ ఉపయోగించి స్కోర్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఫిల్టర్ చేస్తారనమాట. కాబట్టి కష్టమా, ఈజీ అని ఏమి ఉండదు. ఎలాగున్నా నార్మలైజ్డ్ మెథడ్ ఉపయోగిస్తారు కాబట్టి మీ ఎఫర్ట్ మాత్రం 100% ఇవ్వండి సరిపోతుంది. సో నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి మాత్రము 1/3 ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. చూసుకోండి. సో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం చెప్పాననమాట. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసిన మిస్టేక్ ఏం చేయకండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి. మీరు ఏం చేయాలనేది ప్రాపర్‌గా అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ ది సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ అయన్నీ మీకు తెలిసిన ఇన్స్ట్రక్షన్సే. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి కూడా ఒకసారి చూస్తే మనం మీకు ఒక క్లారిటీ వస్తదని. సో జోన్స్ వైస్ కూడా చూస్తాం. ఇది విజన్ స్టాండర్డ్ సంబంధించి ఈ విధంగా A3, B1, B2, C1 కింద ఈ విజన్ సంబంధించిందనమాట. సో అది కూడా ఒకసారి విజన్స్ ప్రాబ్లమ్ ఉన్నవారు అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడేంటి ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నేపాల్ అయినా, భూటాన్ అయినా, టిబెటియన్ ఫ్యూజ్. మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం మనకి ఆల్రెడీ మన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయక్కర్లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో డీవీలో. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వరకు మాత్రం పర్మనెంట్‌గా సెటిల్ అయితే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. కాబట్టి వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పినట్లుగానే సో ప్రిస్క్రైబ్డ్ ఏజ్ చూసుకున్నాం అనుకోండి. యాక్చువల్‌గా కోవిడ్ టైం కోసమే మనకి యాక్చువల్‌గా 33 ఇయర్స్ వరకుని. కోవిడ్ కోసం ఏం చేసిందంటే డిపార్ట్‌మెంట్ ఓ 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ పెంచారనమాట. సో పెంచారు. కాబట్టి మనకి ఇది కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఏజ్ అప్లికేబుల్ టు ఈ ఏజ్ కన్సిడర్ చేసుకోవాలి మనం. అంటే 18-36 ఇయర్స్ ఉండాలి. ప్లస్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. సో రిజర్వేషన్ కేటగిరీ వారు కలుపుకోవచ్చు. సో ఇది జూనియర్ ఇంజినీర్ మనకి డిపార్ట్‌మెంటల్ అయినా సరే 18-36 ఇయర్స్ ప్లస్ రిజర్వేషన్ కేటగిరీ వారు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట రిజర్వేషన్. కోవిడ్ పాండమిక్ వల్ల ఒక 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ పెంచారన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ 18-36 అన్నది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అయితే మాత్రం 1989 అని, ఓబీసీ అయితేనేమో నాన్ క్రీమీ లేయర్ అనమాట 1986 అని, ఎస్సీ, ఎస్టీ ఏమో 1984 అని ఈ రేంజ్‌లో ఉండాలన్నమాట. సో ఆల్ క్యాండిడేట్స్ అన్నవారు 01/01/2007 ఈ రేంజ్‌లో ఈ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఇయర్ మధ్యన ఉండాలన్నమాట. సో అది క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మీకు లిమిట్ ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ సంబంధించిందేమో 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 5 ఇయర్స్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు 36 ఇచ్చారు. 36 5 ఇయర్స్ కలిపితే ఎంతండి 41 ఇయర్స్ వరకు ఉంది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లైన్‌గా 3 ఇయర్స్ ఇచ్చారు. అంటే 39 ఇయర్స్ వరకు ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలా అంటే మీకు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్‌లో 6 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 8 ఇయర్స్. డిజేబుల్డ్ పర్సన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కేమో రిజర్వేషన్ వైస్ అన్‌రిజర్వ్డ్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఏమో 10 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీలో 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ ఏమో 15 ఇయర్స్. ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్‌గా ఇచ్చిన ఇయర్స్‌కి ఈ ఇయర్స్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్‌లో ఎవరైనా మినిమమ్ 3 ఇయర్స్ చేసిన వారికి ఎక్స్‌టెన్షన్ ఏజ్ అనమాట ఇది. సో రైల్వే డిపార్ట్మెంట్‌లో పనిచేసిన వాళ్ళకనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ విడోస్ ఉంటారు, డివోర్స్డ్ ఉంటారు, జ్యుడిషియల్లీ సెపరేట్ అయిన వారు ఉంటారు కదా! వారికి సంబంధించిననమాట. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అయితే మాత్రం 35 ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ ఏమో 40 ఇయర్స్ అనమాట. సో ఈ కేటగిరీ అయితే
ఇలాగే ఉమెన్స్కి, విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఎనాక్సర్ ఏలో చూపించినట్టుగా సో మీకు చూపిస్తారు. అది కిందన మనకి ఎనాక్సర్ ఏలో చూపిస్తారు. దాని ప్రకారంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అదొకసారి కూడా చూద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు తీసుకున్నాం అనుకోండి, 500 తీసుకుంటారు అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. సో వీరికైతే 250 అనమాట. సో ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. వారికి 250 వరకు ఉందండి. సో ఎక్సెప్ట్ మిగతా వాళ్ళు ఆల్ క్యాండిడేట్స్కి ఎంత అంటే 500 పే చేయవలసి ఉంటుంది. ఓకేనా, అది ఎగ్జామ్ ఫీజు అండి. 500 అయితే ఆల్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ కేటగిరీస్కి ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు పేమెంట్ అనేది డైరెక్ట్ ఆన్లైన్ ఎస్బీఐ మోడ్ చూపిస్తుంది. ఎస్బీఐ మోడ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, మీరు యూపీఐ ద్వారా కూడా మీరు మీ అమౌంట్ కట్టచ్చు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈ విధంగా అండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అంటే 50,000 లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉందనుకోండి, వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వస్తారు. వాళ్ళకి ఆ వెయిటేజ్ ఇచ్చారనమాట 250. ఓకే. నెక్స్ట్ రీఫండ్ ఎగ్జామినేషన్ అన్నది మీకు ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత, ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీరు 500 పే చేశారనుకోండి, 400 అనేది రీఫండ్ అవుతుంది. అట్ ది సేమ్ అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మిమ్మల్ని డిఫాల్ట్గా అడుగుతుంది. ఆ అకౌంట్ డీటెయిల్గా వాళ్ళు బ్యాక్వర్డ్ చేస్తారు. ఈ విధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అది ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా ఉండాలి. 8 lakhs లోపు ఇన్కమ్ ఉండాలి. ఇది వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు. మీకు సర్టిఫికేట్ రావడం ఇంపార్టెంట్. రిమైనింగ్ వాళ్ళంతా ఫీల్డ్ ఎంక్వైరీ అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీకు సర్టిఫికేట్ మాత్రం కిందన మెన్షన్ చేస్తారు అనెక్సర్స్లో. అనెక్సర్ ప్రకారంగా మీకు సర్టిఫికేట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అందరికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ వారు అందరికీ కూడా మనకి ఇక్కడ మోడల్ ఇస్తారు, సర్టిఫికేట్స్ మోడల్. ఆ సర్టిఫికేట్ మోడల్స్లో మీరు సర్టిఫికేట్ అప్డేటెడ్ సర్టిఫికేట్ చేయించుకుంటే బాగుంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎగ్జామ్ కానీ రాస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాలన్నమాట, అంటే డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది మనం చూసినట్లయితే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది స్టేజ్ 2 వచ్చేసరికి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. సో స్టేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 2కి వెళ్ళాలన్నమాట. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ చెక్ చేస్తారు స్టేజ్ 2. సో స్టేజ్ 1 మీరు క్వాలిఫై అయితే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే ఇలాగ 4 టైప్స్ కింద మనకి రిక్రూట్మెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి. మీకు త్రూ మెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఇన్ఫామ్ చేస్తారనమాట మీకు ఈ వెన్యూ అంతా కూడా. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటే కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ అండ్ సిఎన్ తీసుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి 1. సిబిటి 1 అనేది 90 minutes ఉంటుందండి. 100 questions ఉంటాయి అన్నమాట. మనకి సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు ఏమేమి ఉంటాయి. 90 minutes 100 questions ఏముంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ ఇక్కడ ఇచ్చేసారు. నెంబర్ సిస్టమ్ అని, బాడ్మస్ అని, డెసిమల్ అని, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషన్, ప్రొఫెషన్స్, అదేవిధంగా పర్సంటేజ్, మెన్సరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్, కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఆల్జీబ్రా, ఇట్లాగా మ్యాథమెటిక్స్ సిలబస్. ఇదేమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్స్, సిలాజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, ఈ విధంగా జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. రెండు కూడా మీరు మెర్జ్ చేసి చేసుకోవాలి. సో కాబట్టి కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. జనరల్ సైన్స్ అనమాట. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్. లైఫ్ సైన్స్ అంటే జియాలజీ తీసుకోండి, జువాలజీ, ఎన్ఎస్ అంటాం కదా, సారీ. సో లైఫ్ సైన్స్ అది తీసుకోవాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి న్యాచురల్ సైన్స్,
ఎన్ఎస్ తీసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. 10th స్టాండర్డ్ అన్నారు కాబట్టి 10th స్టాండర్డ్ వరకు ఉన్న చదివితే సరిపోతుంది. సో ఈ విధంగా 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ కలిపి మనకి 100 మార్క్స్ అనమాట. మ్యాథమెటిక్స్ చూసుకున్నాం అనుకోండి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ తీసుకుంటే 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 15 క్వెషన్స్ ఉంటే 15 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసరికి 30 క్వెషన్స్ ఉంటే 30 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిందేంటి, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ కానీ బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి. సో మీ దీని మీద ఎక్కువ దృష్టి పెడితే, మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ మీద చేస్తే ఇది 7 to 60 మార్క్స్‌కి మనకు 42 నుంచి 50 తెచ్చుకున్నాం అనుకోండి. రీజనింగ్ ఎలా చూసుకున్నా 20 వరకు తెచ్చుకుంటారు. సో మీరు 100కి 70 తెచ్చుకుంటే అంటే 1/3 ఉంది కాబట్టి సో 70 ప్లస్ కానీ మనం అటెంప్ట్ చేయగలిగాం అనుకోండి, ఖచ్చితంగా స్టేజ్ 1 కంప్లీట్ అయిపోద్ది. అంటే పేపర్ ఎలా ఇచ్చినా సరే మనం చేసేలా ఉండాలి. నార్మలైజేషనే కాబట్టి నో ప్రాబ్లమ్. సో కాబట్టి 100కి 70 ప్లస్ మనం చేయగలిగాము అనుకోండి, సో మనకి స్టేజ్ 1 కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మినిమం పర్సెంటేజ్ మార్క్స్ కూడా ఇచ్చారండి క్వాలిఫై అవ్వాలని. అన్రిజర్వ్డ్ అయితే 40% అని, ఈడబ్ల్యూఎస్ అంటే 40% అని, ఓబీసీ అంటే 30%, ఎస్సీ ఏమో 30%, ఎస్టీ 25% క్వాలిఫై అవ్వాలన్నమాట. సో ఇక దీనికి మినిమం క్వాలిఫై స్టేజ్ 1 మినిమం క్వాలిఫై ఇచ్చారు. అంటే కటప్‌తో పని ఉంటుంది. బట్ మినిమం కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట. సో 1/3 ఉన్నా కానీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ స్టేజ్ 2 అనమాట. మనకి ఇక్కడ CBT 2 గమనించినట్లయితే మనకు చెప్పినట్లుగానే ఇక్కడ 120 మినిట్స్ అనమాట. 150 క్వెషన్స్ ఇస్తారు. ఇక్కడ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లే అనుకోండి, CBT 2 జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్. సో టెక్నికల్ ఎబిలిటీస్ అనమాట. ఇది మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నదే చూసుకోవాలి. సో స్టేజ్ 2కు మనం గమనించినట్లయితే జనరల్ అవేర్నెస్ 15 క్వెషన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15. మీరు ఆల్రెడీ స్టేజ్ 1లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఈజీ అయిపోద్ది. కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది 10 క్వెషన్స్ 10 రాస్తారు. బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్, ఇది జనరల్ అవేర్నెస్ ప్లస్ మన బేసిక్స్ ఎన్విరాన్మెంట్ కూడా తెలుసుకోవాలి. టెక్నికల్ ఎబిలిటీస్, మీరు ఏ ఎగ్జామ్ గ్రూప్కి సంబంధించిన టెక్నికల్ ఎబిలిటీస్ అన్ని కూడా మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా ఆ టెక్నికల్ ఎబిలిటీస్ మీద దీన్ని స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి మన స్టేజ్ 2లో. స్టేజ్ 2లో మనం స్కోర్ బేస్ చేసుకునే మనకి సెలక్షన్ కూడా ఉంటుంది. ఓకే, అంటే టెక్నికల్ ఎబిలిటీస్ అన్నది ఏంటి, ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారు. సో దానికి సంబంధించిన టెక్నికల్ ఎబిలిటీస్ మీరు మన ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, ఆ గ్రూప్స్ ఉంటుంది ఎగ్జామ్ గ్రూప్ సంబంధించి, టెక్నికల్ సంబంధించి. సో బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అంటే ఏంటి, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అంటే మనకి ఎక్కువగా జనరల్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. అంటే కరెంట్ రిలేటెడ్గా ఉంటాయి. సో కాబట్టి మీకు ఆల్రెడీ జనరల్ సైన్స్ చదువుతున్నప్పుడే ఎన్విరాన్మెంటల్ మీద బేస్ చేసుకుని చదివితే సరిపోతుంది. అది కూడా చూసుకోవాలి. 10 క్వెషన్సే కాబట్టి మెయిన్ మన టెక్నికల్ ఎబిలిటీస్ మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. అన్నెసెసరీ డేటా కోసం టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. మన టెక్నికల్ ఎబిలిటీస్ మీద దృష్టి పెట్టాలి. స్టేజ్ 2 అనమాట, CBT 2. దీనికి మినిమం పర్సెంటేజ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 40% అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 30, ఎస్సీ 30, ఎస్టీ 25. ఓకే, సో స్టేజ్ 2 కంప్లీట్ అయిపోతుంది. అంటే అంతా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏం జరగదన్నమాట. ఇక్కడ మనకి మ్యాపింగ్ టేబుల్ డిస్ప్లే మ్యాపింగ్ టేబుల్ చూసాం అనుకోండి, అంటే మీకు డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్లో మీరు ఏ కోర్స్ అయితే చేశారో మీ ఎగ్జామ్ గ్రూప్ కూడా అప్లికేషన్ అప్లై చేసినప్పుడు అడుగుతుందన్నమాట. సో మీరు క్వాలిఫికేషన్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ గ్రూప్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సీరియల్ నెంబర్ 1 చూసినట్లయితే మెకానికల్ ఇంజనీర్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యాక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మిషన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మిషన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 వరకు ఉన్నాయి. 10 కోర్సెస్ సంబంధించి 10 బ్రాంచెస్ సంబంధించి మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ గ్రూప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేజ్ సీరియల్ 1
సీరియల్ నెంబర్ 2 చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదే కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ 2 టైప్స్ అనమాట. ఓన్లీ 2 ఇచ్చారు ఇక్కడ. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదైనా సరే. వీరు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ గ్రూప్‌ని ఎంచుకోవాలి. థర్డ్ సీరియల్ నెంబర్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్, బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ వేరే డిసిప్లిన్. సో ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో 8 వరకు ఉన్నాయి. ఈ 8 బ్రాంచెస్ సంబంధించిన వారు ఎగ్జామ్ గ్రూప్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఇది ఎంచుకోవాలన్నమాట. అంటే ఎగ్జామ్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా మీకు ఎనేబుల్ అవుతుంది అది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎనేబుల్ అవుతుందన్నమాట. ఫోర్త్ వచ్చినటికి సివిల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ సివిల్ సంబంధించి అదే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నవాళ్ళు సివిల్ అండ్ అలైన్ ఇంజనీరింగ్ అన్నది ఎగ్జామ్ గ్రూప్ కింద పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఇంజనీరింగ్ బ్రాంచెస్ పెట్టి మీకు ఇక్కడ ఎగ్జామ్ గ్రూప్ అన్నది మీరు ఎనేబుల్ అవుతుంది. మీరు దాన్ని సబ్మిట్ చేస్తారు. ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంది కదండీ! సీఎంఈఎంఐ ఎగ్జామ్ గ్రూప్ అనమాట. అది గోరఖ్పూర్‌లోనే ఉంది ఓన్లీ. సో కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్. అంటే ఓన్లీ ఈ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ అనేది డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీలో చేసిన వారైతే వారు ఈ ఎగ్జామ్ గ్రూప్ పెట్టుకోవాలన్నమాట. మిస్టేక్స్ చేయకూడదు. మిస్టేక్ చేస్తే మాత్రం క్యాన్సిల్ అవుద్దన్నమాట అప్లికేషన్స్. ఎగ్జామ్ గ్రూప్ కూడా ఆటోమేటిక్‌గా అది ఎనేబుల్ అయిపోతుందండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వగానే ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ 14.0 చూసినట్లయితే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డీవీ షల్ బి బేస్డ్ ఆన్ ది నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ సెకండ్ స్టేజ్ సీబీటీ. అంటే ఫస్ట్ స్టేజ్ సీబీటీ 1 అనేది ఫిల్టరింగ్ పర్పస్. మీరు స్టేజ్ 1 క్వాలిఫై అయ్యారు అనుకోండి ఎనఫ్. స్టేజ్ 2లో మార్కులు ఎక్కువ రావాలి. స్టేజ్ 2లో ఎక్కువ మార్కులు రావాలంటే టెక్నికల్ ఎబిలిటీ మీద గ్రిప్ ఎక్కువ బాగా చదివితే ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మనం స్టేజ్ 2 కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది అప్పుడు మీరు అంటే ద నార్మల్ స్కీమ్ అడాప్ట్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ స్టేజ్ 1 సీబీటీ, స్టేజ్ 2 సీబీటీ అండ్ బేసిక్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ 2 విల్ బి డీటెయిల్. ఇక్కడ మనకి ఇక్కడ బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ 2 అనమాట. సో స్టేజ్ 1, స్టేజ్ 2 కన్సిడర్ షార్ట్ లిస్ట్ చేసినా కానీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ 2 అనమాట. సో సీబీటీ 2 ప్రకారంగానే మనకి సెలక్షన్ జరుగుతుంది. ఓకేనా? సో అబ్టైన్డ్ బై సెకండ్ స్టేజ్ అనమాట. సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే సీబీటీస్ కండక్టెడ్ మల్టిపుల్ సెషన్ ఆఫ్ ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఆటోమేటిక్‌గా అంటే మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన షిఫ్ట్ వైజ్ ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్తున్నానన్నమాట. కాలిక్యులేషన్ ఆఫ్ నార్మలైజేషన్ మెథడ్ ఇది. ఇదంతా మనకు అవసరం ఉండదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుంటే క్యాండిడేట్ తీసుకున్నాం అనుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నది బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ మెరిట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సీబీటీ. ఓకే. కాబట్టి మీరు సెకండ్ స్టేజ్‌లో బాగా రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఈక్వల్‌గానే పిలుస్తారనమాట. సో 1:2 గాని, 1:1 గాని పిలిచేస్తారన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 1:1. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచారంటే మీరు 99% మీకు పోస్ట్ వచ్చినట్టే. ఇక్కడ డాక్యుమెంట్స్‌లో మిస్టేక్స్ ఉండకూడదు. అది చూసుకోండి. ఇక్కడ ఎలా మరి ఇన్ కేస్ 2 ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఈక్వల్ మార్క్స్ వచ్చాయనుకోండి. మెరిట్ ఎలా కన్సిడర్ చేస్తారంటే ఏజ్ క్రైటీరియా చూస్తారనమాట. సో పెద్ద ఏజ్ ఉన్న వరకు ముందు ఇస్తారు. అది ఏజ్ క్రైటీరియా చూస్తారు. అది డిపార్ట్మెంట్ ఇది అండి. అది నో ఇష్యూ. అది మన కాదు. ముందు మనం చేయవలసింది మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్ఆర్‌బీస్ ఇచ్చారు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో ఇక్కడ మనకి ఈ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్‌బీస్‌లో మీకు ఏ ఆర్ఆర్‌బీస్‌లో వేకెన్సీస్ ఉన్నాయి మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు అది అప్లై చేసుకుంటే బెస్ట్. అంతేగాని అందరూ కూడా వేకెన్సీస్ తెలియకుండా మీరు అప్లై చేస్తే మీకు మెరిట్ మంచి స్కోర్ వచ్చినా సరే మీకు పోస్ట్ అయితే రాదు. అది చూసుకొని చేయండి. ఒకసారి వేకెన్సీస్ కూడా ఇందులో చూద్దాం. మీడియం ఎగ్జామినేషన్ చూసుకున్నాం అనుకోండి. ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటాయి. 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా ఉంటాయన్నమాట. సో తెలుగు కూడా ఉంటుంది. సో ఇంగ్లీష్‌లో హిందీ, తెలుగు కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామే ఉంటుందన్నమాట.
సో ఇన్వాలిడ్ అప్లికేషన్ చెప్పిన తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఫోటో క్యాప్చరింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెన్షన్ చేసిన రేడియేషన్స్లోనే ఉండాలి. కాబట్టి ఆ రేడియస్ కూడా కరెక్ట్గా ఉన్నది చూసుకుని మీరు సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా అప్లోడ్ చేయండి. లేదంటే రిజెక్ట్ చేస్తారు, అంటే కష్టపడింది వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 19.0 తీసుకున్నట్టే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ ఫార్మాట్ సర్టిఫికేట్. ఇది ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు మాత్రం మీరు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్, అంటే మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ పిన్ పాయింటెడ్గా ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే మీరు కంగారు పడవలసిన పని ఉండదు. ఏమేమి ఉండాలి? మెట్రికులేషన్స్ ఉండాలి, 10th క్లాస్ మార్క్స్ మేమో ఉండాలి, 10+2 ఇంటర్మీడియట్ ఉండాలి, ఇంజనీరింగ్ సంబంధించింది మీకు సర్టిఫికేట్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఎంప్లాయీస్ సంబంధించిన వారిది, నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి, మైనార్టీ సంబంధించి, ఒరిజినల్ డిశ్చార్జ్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి, మెడికల్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి, సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ది, ఎన్ఓసి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ సర్వింగ్ ఎంప్లాయీది, సో డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్, సో గెజిట్ నోటిఫికేషన్ అని లీగల్ అంటే అదే సెల్ఫ్ సర్టిఫికేషన్ ట్రాన్స్జెండర్ది, డివోర్స్డ్ ఉమెన్ సంబంధించిన సర్టిఫికేట్, సో డెత్ సర్టిఫికేట్ విడో ఎవరైనా ఎఫిడవిట్కి సంబంధించింది. సో ఈ విధంగా మెన్షన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది పోర్టల్ సంబంధించింది అనమాట, ఫోటో సిగ్నేచర్ పోర్టల్. జస్ట్ ఆ డాక్యుమెంట్స్ మీరు వెరిఫికేషన్ మీరు అంతా స్టేజ్ 1 స్టేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత అది ఓపెన్ చేసి చూసుకుంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని మీరు పట్టుకెళ్ళండి. ఓకే, మిస్లినియస్ ఇంకేం ఉండదు, సిబిటి టెస్ట్. ఓకే, ఇక్కడ మనం ఫార్మెట్ అప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సర్టిఫికేట్ చూసామనుకోండి, ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఎక్సర్ 1లో మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఈ ఫార్మేట్లో మీరు సర్టిఫికేట్ డివిలో సబ్మిట్ చేయాలన్నమాట. ఇది ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎన్సిఎల్, ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఫార్మేట్ ఇది. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఎనెక్సర్ 2A ఇన్కమ్ క్యాసి సర్టిఫికేట్, సో ఇది ఎనెక్సర్ 3 అనమాట, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఫార్మేట్ ఇట్లా ఉండాలండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరైనా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసింది ఈ విధంగా ఉంటుంది అనమాట. 50,000 బిలో ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వస్తారు, ఈబీసీ కింద. డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వచ్చు. మైనారిటీ క్యాండిడేట్ సంబంధించి డిజబిలిటీ సర్టిఫికేట్ అనమాట, ఫార్మ్ 5 ఉంటుంది. ఎనెక్సర్ 4th of A తీసుకుంటే ఇది డిజబిలిటీ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మెట్. ఈ ఫార్మెట్లో మీరు సబ్మిట్ చేయాలన్నమాట. మెడికల్ అథారిటీ సర్టిఫికేట్స్. సో వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంపార్టెంట్ అన్ని కూడా ఆల్రెడీ చెప్పేస్తాను, జస్ట్ మీకు ఫార్మెట్ ఒకసారి చూపిస్తున్నాను అంతే. స్క్రైబ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ఫార్మెట్లో సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మీకు స్క్రైబ్ని మీకు అలొకేట్ చేస్తారు, ఎవరికైతే స్క్రైబ్. ఇది సిలబస్ అనమాట. ఇది మనకి ఎనెక్సర్ 7th A తీసుకుంటే మాత్రం సిలబస్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్ జేఈ జూనియర్ ఇంజనీర్ సంబంధించి. సో ఇది సిలబస్ చాలా ఇంపార్టెంట్ మనకి స్టేజ్ 2 సంబంధించి కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి, ఇది సివిల్ ఇంజనీర్ సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఇలా 24 కాన్సెప్ట్స్ ఇచ్చారు, 24 సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ 7th B సిలబస్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ ఇది. బేసిక్ కాన్సెప్ట్స్ సర్క్యూట్లో, మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఈ విధంగా సుమారు 11 టాపిక్స్ అయితే ఇచ్చారు. ఆ 11 టాపిక్స్ మీద మీరు చదవాల్సి ఉంటుంది. సిలబస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్ ఇంజనీరింగ్ అండి, ఇది మనకి ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఎగ్జామ్ గ్రూప్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపోనెంట్స్, మెటీరియల్స్, కండక్టర్ కోసం, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్,
ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ విధంగా 10 కాన్సెప్ట్స్ ఇచ్చారు. 10 కాన్సెప్ట్స్ బ్రాంచ్ అయితే అక్కడ మెన్షన్ చేసిన ఇంచుమించు 8 or 9 ఉన్నాయి. కాబట్టి వారి బ్రాంచ్ వారు అందరూ కూడా ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిందే స్టేజ్ 2కి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అనే కాదు, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కాదు, మొత్తం టోటల్ 10 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది మెకానికల్ అండ్ అలైన్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్. ఇంజనీరింగ్ మెషిన్స్, మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మిషనింగ్, వెల్డింగ్. సో ఈ విధంగా మొత్తం 10 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి సిఎంఏ సంబంధించి ఎగ్జామ్ గురించి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుంటే లైట్ అని, హీట్ అని, సౌండ్, మెకానిక్స్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ఈ విధంగా సుమారు మనకి 18 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 18 టాపిక్స్ సిలబస్ మీరు పక్కన పెట్టుకొని సిలబస్ బుక్లు దొరికితే బుక్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజ్ ఎగ్జామ్ గ్రూప్ అనమాట. ఇది ఫ్యూయల్స్ అని, మెటీరియల్ సైన్స్ అని ఇట్లా చూసుకుని సుమారుగా మనకి 13 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎగ్జామ్ సిలబస్ అండి. స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 2 సంబంధించి మీరు సిలబస్ మీరు పాయింట్ ఒకసారి చూసుకుని క్రాస్ చెక్ దానికి సంబంధించిన మెటీరియల్ మీరు తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకి అంటే పోస్ట్ ఆఫ్ పారామీటర్స్ మనం గమనించినట్లయితే కెమికల్ అండ్ సూపర్వైజర్ రీసెర్చ్ సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్ కెమికల్ టెక్నాలజీ డిగ్రీకి ఆల్రెడీ మెన్షన్ చేసింది, మనం ఆల్రెడీ చెప్పింది, ఇక్కడ కొన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అవసరం లేదు, మీకు ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఒకసారి రావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్ అనమాట, డిపార్ట్మెంట్ ఏమొస్తుందని చెప్పడానికి ఇది మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజనీర్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీస్ అన్నమాట. వేకెన్సీస్ టేబుల్ ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఏ బోర్డు ఇస్తున్నారో మీరు చూసుకోండి. ఇక్కడ మనకు అహ్మదాబాద్ ఆర్ఆర్బి చూసినట్లయితే, మనం గమనించుకున్నట్లయితే అహ్మదాబాద్ చూసుకున్నాం అనుకోండి, వేకెన్సీస్ ఎలా ఉన్నాయండి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ వెస్టర్న్ రీజియన్ సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ 6 ఉన్నాయి, ఎస్సీ 2 ఉన్నాయి, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూసీ మొత్తం టోటల్ 15 ఉన్నాయి. ఈ విధంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో ఎక్కువ ఏది ఉన్నాయి, 102 ఉన్నది జూనియర్ ఇంజనీర్ సివిల్ వేన్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయో చూసుకుని నెక్స్ట్ 66, 45. సో జూనియర్ ఇంజనీర్ మెకానికల్ సంబంధించి 66 ఉన్నాయి. మీకు ఆల్రెడీ ప్రయారిటీ వైజ్ మీరు మీ ఇచ్చిన క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఓపెన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ ప్రకారంగా మీరు సెలక్షన్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, జూనియర్ ఇంజనీర్స్ అదేవిధంగా అజ్మీర్ అనమాట. సో ఆర్ఆర్బి అజ్మీర్ సంబంధించి ఈ విధంగా పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ ఏది ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ ఏదో చూసుకుని ఒక పేపర్ మీద పెట్టుకుని నీట్గా ప్రయారిటీ వైజ్ ఇవ్వండి. బెంగళూరు, సో బెంగళూరు సంబంధించినవి వేకెన్సీస్ టోటల్ ఎన్ని ఉన్నాయి, బెంగళూరుకి 397 వచ్చాయి. కాబట్టి మీరు ఏ క్యాటర్ వస్తున్నారో చూసుకోండి. భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై టోటల్ చూసుకుంటే ఎన్ని వచ్చాయి, 652 వచ్చాయి. సో ఇందులో మీరు వేకెన్సీస్ చూసుకోండి, ఎందులో ఎక్కువ ఉన్నాయో చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గౌహతి, జమ్మూ శ్రీనగర్, ఒకసారి టేబుల్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. కోల్కతా, మాల్దా, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఎన్నో వేకెన్సీ సికింద్రాబాద్ టోటల్ చూసుకుంటే 590 ఉన్నాయి. ఈ 590లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వేకెన్సీ ఎక్కువ దేనికి ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ సివిల్కి 202 ఉన్నాయి. సో చూసుకోండి, సివిల్ సంబంధించిన వారు అక్కడ అప్లై చేసుకోండి. వేకెన్సీస్ బేస్ చేసుకుని అప్లై చేసుకోండి. పోస్ట్ వేకెన్సీస్ సెంటర్లో ఏదైనా ఒకటి, ఏ రీజన్ అయినా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే మనకి సుమారుగా 7,951 వేకెన్సీస్కి అయితే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట.
సో, నేను అందరికి మీకు అడ్వైజ్ చేసేదేంటంటే, సిలబస్ అంతా కూడా స్టేజ్ 2 సిలబస్ అంతా కూడా ఒక బుక్ తీసుకున్న స్టేజ్ 2 ప్రిపేర్ అవ్వండి. స్టేజ్ 1 కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి అది కూడా ప్రిపేర్ ఈ 2 ప్రిపేర్ అయితే మనకి ఈజీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ ఈజీగా మనం మంచి పొజిషన్ ఉన్న జాబ్ అనమాట. సో, ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుంది జూనియర్ ఇంజినీర్ పోస్ట్ ఆర్ఆర్‌బీ. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి బ్రీఫ్‌గా డిస్క్రిప్షన్ ఏంటంటే ఫస్ట్ కూడా చెప్తే, ఫస్ట్ స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 1 సీబీటీ 1 అనమాట. సో, సీబీటీ 1 మనం రాసిన తర్వాత సీబీటీ 2 ఉంటుంది. ఈ సీబీటీ 2 అన్నది మనకి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇదే మన సెలక్షన్ ప్రాసెస్. తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 2 కూడా సీబీటీ 1, సీబీటీ 2 కూడా తప్పనిసరిగా మీరు బాగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. సీబీటీ 2లో టెక్నికల్ నాలెడ్జ్ అన్నది మీకు సిలబస్‌లో ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ప్రకారంగా సిలబస్‌లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో, బాగా ప్రిపేర్ అవుతే మీరు షార్ట్ లిస్ట్ అవుతారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఏ మిస్టేక్ మీరు ఇబ్బంది లేకుండా చూసుకోండి. మెడికల్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ ఏం లేకుండా చూసుకోండి. ఈ విధంగా అయితే జరుగుతుంది. మనకి టైం అయితే మనకి 1 మంత్ టైం ఇచ్చారు. 13/7 నుంచి మనకి ఇంచుమించు 29/8 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి 1 మంత్ టైం ఇచ్చారు. సో, ఈ 1 మంత్ టైం ఉంది కాబట్టి మీరు ముందుగుంటనే అప్లై చేసేయండి. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, సర్వర్ ఇష్యూస్ రాకుండా ముందుగుండా అప్లై చేసేయండి. మనకి అప్లై చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. పక్కన పెట్టేసి. సో, డాక్యుమెంట్ మనకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్స్ చేయొద్దు. మిస్టేక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. తప్పులు లేకుండా నీట్‌గా చేయండి. అదేవిధంగా ఈ చాలామందికి స్టూడెంట్స్ కూడా ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్‌కి లేదా ఇంజినీరింగ్ ఇప్పుడే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా అందరికీ షేర్ చేసి తెలియజేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.